విషయాన్ని ధ్యానించేద్దాం. మూడో విషయం ఏం రాసుకున్నారు మీరు? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడితిమి. సరే చదువుదాం ఆ మాట, రండి చదువుదాం ఆ మాట, చదువుకుందాం రండి పిల్లారా. ఏం రాసాం? కొలసీలకు రాసిన ఆ పత్రికలోనే కదా మనము రాసుకున్నది ఈ మాట. కొలసి 3:3 చదవండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఏముంది అక్కడ? దాచబడితిమి. దాచబడటం అంటే ప్రభు చూడండి, మన చుట్టూ కంచి వేసి కాపుదలం అనేది. ఎప్పుడైతే క్రీస్తులో జీవము కలిగి ఆయనతో జర్నీ నీలో నువ్వు కొనసాగిస్తావో, ఎప్పుడైతే నీవు క్రీస్తు వైపే కనులెత్తి నువ్వు చూస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు నిన్ను భద్రంగా కాపాడతాడు, భద్రంగా దాస్తాడు. ఏ విషయాల్లో? ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రభు యొక్క అంటే దేవుని యొక్క కాపుదల్లో నీవు ఉంటావు. ఇప్పుడు అంటే దేవుడు నీ చుట్టూ కూడా చూడండి కాపుదలేస్తాడు. మీకు అర్థం అవడానికి ఒకసారి చూద్దాం రండి, ఒక మాట చదివిస్తాను నేను. 2 సమూయేలు గ్రంథంలోనికి రండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని గనుక మనం గమనిస్తే, యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మదిని కలగజేసి. ఈ మాట చాలు. అంటే దేవునిలో చూడండి జీవము కలిగి ఆయనతో మనం ఉన్నప్పుడు, మనము దేవుని వైపే పైన వాటినే మనము చూస్తున్నప్పుడు చూడండి, నలుదిశల చుట్టూ నుంచి వచ్చే చూడండి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే నీ కాపుదల ఇస్తాడు. దేవుడు నీ చుట్టూ కంచి వేయగలుగుతాడు. పిల్లరా, అలాంటి కంచి వేయబడినప్పుడు ఇక్కడ మనము చదివాము, నెమ్మది అనగా సమాధానము మన జీవితంలోనికి వస్తుంది. సమాధానం మన జీవితంలోకి వస్తుంది. ఎప్పుడు అంటే దేవుడు చూడండి చేతిలోనికి వెళ్ళి దేవుని కాపుదల్లో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క కాపుదల క్రిందకి మనం వెళ్ళినప్పుడు, దేవునిలో మనము దాచబడుతున్నప్పుడు చూడండి, మన కుటుంబం దాచబడినప్పుడు చూడండి మనలో నెమ్మది ఉంటుంది, మన కుటుంబంలో నెమ్మది ఉంటుంది. దేవుని యొక్క కాపుదల్లోనికి వెళ్ళినప్పుడు చూడండి పిల్లారా, నీవు కష్టపడే ప్రతి కష్టార్జితాన్ని నీవు అనుభవించేలాగా ప్రభు చేస్తాడు. నీ ఆత్మీయ జీవితం చాలా క్షేమకరంగా ఉంటుంది. నీ ఆర్థిక పరిస్థితులు చాలా క్షేమకరంగా ఉంటాయి. చూడండి, నీవు ఆరోగ్యపరంగా చాలా క్షేమకరంగా ఉండగలుగుతావు. దేవుని యొక్క చూడండి కాపుదలలోనికి వెళ్ళకపోతే, దేవుని కాపుదలలో మనం లేకపోతే చూడండి నీ ఆత్మీయ జీవితం పాడైపోయే ప్రమాదం ఉంది. నీ యొక్క ఆర్థిక పరిస్థితులు శిథిలమైపోయే పరిస్థితులు ఉన్నాయి. నీ ఆరోగ్యం క్షీణించిపోయే పరిస్థితులు ఉంటాయి. పిల్లారు, ఎప్పుడు మనము దేవుని కాపుదల్లో ఉండాలి. అందుకని కొలసీలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? పౌలు గారు ఏమన్నాడు? 3:3లో ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం ఎవరితో కూడా ఉన్నది? క్రీస్తుతో కూడా దేవుని యందు మీరు దాచబడ్డారు. దేవుడు మిమ్మల్ని దాచాడు. దేవుడు మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ, మీ కలిగిన యావదాసు చుట్టూ దేవుడు కాపుదల్లో వేశాడు. ఇలా నేను ఎప్పుడు కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువా, నీ కాపుదల్లో నేను ఉండాలా. నీ కాపుదల్లో నేనుంటే నాకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీ కాపుదల్లో నేనుంటే నా ఆత్మీయ క్షేమము, నీ కాపుదల్లో ఉంటేనే నా ఆర్థిక మూలాలకు క్షేమము, నీ కాపుదల్లో నేనుంటేనే నాకు ఆరోగ్యముగా ఉండగలుగుతాను.
నీ కాపుదల్లో ఉంటే నా కుటుంబానికి క్షేమము. నీ కాపుదల్లో ఈ సంఘం ఉండాలి. పిల్లరా, దేవుని కాపుదల లేకుండా దేవుడు ఆ పట్టణమును కాయని ఎడల దాని కాచువాడు ప్రయాసమో వ్యర్థమైపోద్ది. నువ్వెంత కష్టపడు, చంచి అంటే ఏంటంటే ఎంత కష్టపడినంట చూడండి పిల్లారా, ఆ చంచి లాభం సిల్లులో వెళ్ళిపోతుందంట. కొంతమంది దేవుని కాపుదల కిందకి రాకుండా, చూడండి దేవుని యొక్క క్షేమకరమైన స్థితిలోనికి రాకుండా, దేవునిలో దాచబడకుండా, చూడండి వీళ్ళేదో సాధించేద్దాం అనుకుని ఏవేవో చేస్తూ ఏదేదో కష్టపడిపోతారు. కానీ చివరికి ఏం మిగలదు వాళ్ళకి. దేవుని కాపుదల్లో నీవు ఉన్నావనుకో. నేను ఎప్పుడు చెప్తాను, మచిలీపట్నంలో ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం నేను విన్నప్పుడు, ఆయన ఒక టీ కొట్టు అమ్ముకునే వ్యక్తి, స్టీల్ స్టాల్ పెట్టాడు అంతే. ఆ యొక్క వ్యాపారం దేవుని కాపుదల్లో ఉంది కాబట్టి ఇప్పుడు 5 స్టార్ హోటల్ స్థాయికి ఎదిగాడు ఆయన. కారణం ఏమిటి? దేవుడు దీవించాలి. దేవుని కాపుదల్లో నీ ఆర్థిక మూలాలు అవి వృద్ధి చెందుతూ ఉంటే దాన్ని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. నీ ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, నీ ఆత్మీయ జీవితం విషయంలో కావచ్చు, అది దేవుని కాపుదల్లో వృద్ధి చెందాలి. నువ్వెంత కాపుదలు కాసినా, చూడండి నువ్వెంతగా ప్రయాసపడినా రాత్రింబగళ్ళు, చూడండి మన చేతికి దేవుడు ఇవ్వకపోతే ఆ పంట రాదు. నీ ఆత్మీయ జీవితం కూడా అంతే. నువ్వు ప్రార్థనాపరుడు అవ్వాలంటే, నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తిగా లేదా పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు దేవునిలో నీవు ఎదగాలి అంటే నువ్వు దేవుని కాపుదల్లోకి రావాలా. దేవుని కాపుదల్లో లేకుండా, దేవుని కాపుదల క్రిందకు రాకుండా నీవు ఆత్మీయుడు కాలేవు. నీవు ఆర్థికంగా దీవించబడలేవు, ఆరోగ్యపరంగా నీవు ఉండలేవని పిల్లారా ఈ విషయంలో మీతో నేను మాట్లాడి హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే దావీదు జీవితంలో చూడండి నలుదిక్కుల నుండి వచ్చే శత్రువులంతటి మీద కూడా దేవుడు జయమిచ్చాడు. జయమిచ్చిన తర్వాత అతని జీవితంలోనికి నెమ్మది కలిగింది. నేను గతంలో ఒకసారి చెప్పాను, దావీదు నెమ్మది కలిగి ఉన్నప్పుడు తన ఆలోచనలన్నీ కూడా ఆత్మానుసారంగా మారిపోయినాయి. అప్పుడు దాకా దేవుని మందిరము కొరకు ఆలోచించలేని వ్యక్తి, అప్పుడు దాకా తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి శత్రువులతో పోరాటం చేసి చూడండి తన రాజ్యాన్ని కట్టుకోవడానికి తన మనసు ఆలోచనలన్నీ ఖర్చు పెట్టాడు. కానీ ఎప్పుడైతే నలుదిశలలో నెమ్మది వచ్చిందో, దేవుని కాపుదల్లో దేవుని భద్రతలోనికి వెళ్ళాడో, అతనికి నెమ్మది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆలోచిస్తున్నాడు, అయ్యో నేను దేవదారుము రాణులు కట్టబడిన అంతఃపురములో ఉన్నాను, దేవుని మందిరము ఇదిగో దేవుని మండసము డేరాలో ఉందనుకుని ఇప్పుడు నేను దేవుని కొరకు మందిరం కట్టాలనుకున్నాడు. మీ అందరికీ నేను చెప్పే విన్నపం మరొకసారి జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీ జీవితాల్లో నెమ్మది లేకపోతే మీరు ఆత్మానుసారులుగా జీవించలేరు. ఆత్మ సంబంధమైనటి చూడండి ఆలోచనలు కలిగి మీరు ముందుకి కొనసాగలేరు. ఎందుకంటే దేవుని కాపుదల కింద లేనప్పుడు చూడండి మీ జీవితాల్లో నెమ్మది ఉండదు కనుక మీరు ఏం చేస్తూ ఉంటారంటే, ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, అలా సంపాదించాలి, ఇలా సంపాదించుకోవాలి, అట్లాగా ఇట్లాగని పరుగులు తీస్తారు. కానీ దేవుని కొరకు ఏమి చేయడానికి మీరు ముందుకు రాలేరు. దేవుని కొరకు ఏ త్యాగాన్ని మీరు చేయలేడానికి ముందుకు రాలేరు. ఇలారా దేవుని కాపుదల్లో ఉన్నప్పుడు కొంచెంలోనైనా నెమ్మది ఉంటుంది. నీకు కొంచెంలోనే నెమ్మది ఉంటుంది. విస్తారముగా దేవుడు ఒకవేళ నిన్ను దీవించినప్పుడు కూడా దేవుని కాపుదల్లో ఉంటే నీకు నెమ్మది ఉంటుంది. కానీ దినాల్లో చూడండి దేవుని కాపుదల కింద మనం లేకపోవడం వలన కొంచెం ఉన్నదని దాంతో నెమ్మది లేక ఇంకా సంపాదిద్దామని కొంతమంది ప్రయాస. దేవుని కాపుదల్లో లేకపోయినప్పుడు దేవుడు ఎంత ఇచ్చినా సరే ఇంకా నెమ్మది లేక ఇంకా ఏదో సాధించాలని
పరుగులు తీసేవారు ఉన్నారు. ఇలా అందుకని చూడండి, నెమ్మది చాలా అవసరం. నెమ్మది ఎప్పుడు నీకు వస్తుంది అంటే అది దేవునిలో నీవు జీవించినప్పుడు, దేవుని వైపు నీవు సహాయాన్ని ఆశించినప్పుడు, దేవునిలో నీవు దాచబడతావు. అప్పుడు దేవుని కాపుదల్లో ఉన్నప్పుడు నలుదిశల నుంచి వచ్చాయండి, ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. అందుకని పిల్లారా రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, ఈ నెమ్మది కొరకు చెప్తున్న మాటలు చూద్దాం. చూడండి, నెమ్మది అనగా సమాధానం విషయంలో చూద్దాం. దేవుని కాపుదల క్రింద ఉంటే నీవు నీ కుటుంబంలో నీలో కూడా చూడండి సమాధానం ఉంటుంది. చూద్దాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ఏమై ఉంటుందంట, అక్కడ భద్రపరుస్తాడు దేవుడు నిన్ను. క్రీస్తు సమాధానము నీలో ఉన్నప్పుడు చూడండి, నీ తలంపులు, నీ ఊహలు, నీ ఆలోచనలు అన్నిటి చుట్టూ కూడా దేవుని కాపుదల ఉంటుంది. పిల్లారా, డబ్బు వల్ల వచ్చే సంతోషము, ఈ లోక సంబంధమైనటి ఆస్తిపాస్తులతో వచ్చే సంతోషము, ఈ లోక సంబంధమైనటి అందముతోనో చదువుతోనో, ఈ లోక సంబంధమైనటి పిల్లారా అధికారములతో వచ్చినటి సమాధానం అనగా సంతోషము ఆవిరి లాంటిది. అది ఆవిరి లాంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి బుడగ ఆవిరి లాంటిది అది. కానీ దేవుడిచ్చే సమాధానం ఎలాంటిదంటే పిల్లారా అది నిత్యము నీతోనే ఉంటుంది. అందుకనే ప్రభు చెప్పాడు, యోహాను సువార్తలోనికి రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో ఇలా రాయబడింది, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టు నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, ఎరవనీయకుడి. అర్థమైందా? దేవుడి శాంతికిను లోకమిచ్చే శాంతికిను, లోకములో పొందుకునే శాంతి లేక సమాధానము, ఆ యొక్క ఆనందము అది నీకు తృప్తినివ్వలేదు. అది కొంతకాలమే వివాహం అయినప్పుడు చాలా సంతోషంగా, అబ్బో ఏం పోజులు మా అప్పుడు లేవు, కానీ ఇప్పుడైతే ఏకంగా ప్రీ వెడ్డింగ్లు, గాడుగుడ్లు, తర్వాత వీళ్ళ ముఖాలు వికారాలు. నేను ఎప్పుడు చెప్తాను కదా, నాకు సినిమాలు అంటే ఇష్టం. సినిమా వాళ్ళలోకి వెళ్ళేటప్పుడు చాలా హుషారుగా వెళ్ళేవాడిని, వచ్చేటప్పుడు ముఖమంతా వాడిపోయి వచ్చేవాడిని. ఇది కూడా అంతే. చూడండి, వివాహ విషయంలోనైనా చూడండి, లేకపోతే ఒక వాహనము కొనే విషయంలోనైనా, వాహనం ఏదైనా బైక్ కానీ కారు కానీ మనం కొనుక్కున్నాం అనుకోండి, అబ్బో ఎంతో సంతోషిస్తాం. అది కొద్ది కాలానికి యాక్సిడెంట్ అయితే మన ముఖం అంతా వికారం అయిపోతుంది, అది పాడైపోద్ది కొంతకాలానికి. పిల్లరా, ఈ లోక సంబంధమైనది ఏదైనా సరే అది శాశ్వతమైన సమాధానం ఇవ్వలేదు. శాశ్వతమైనటి సంతోషాన్ని, నెమ్మదిని, చూడండి ఆనందాన్ని ఇచ్చేది కాదు. అది నిజమైన సంతోషము, సమాధానము చూడండి అది క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు ప్రభువారిలో దాచబడితే నీవు దాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతావు. అందుకని పిల్లారా, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోషము చూడండి, దాని కొరకే కదా మనం ప్రయాసపడేది. దినాల్లో కొంతకాలం కష్టపడితే, తర్వాత డబ్బు సంపాదించి పెడితే, ఆస్తులు కూడబెడితే, నా బిడ్డలో, నా మనవల్లో సంతోషిస్తారని ఎంతమంది ప్రయాసపడుతున్నారండి. డబ్బు చేతనో, ఆస్తుపాస్తుల చేతనో, చూడండి లోక సంబంధమైన చేతన నీ బిడ్డని సంతోషపరచలేవు. నీ యొక్క మనవరాలు సంతోషపడలేరు. అది కొంతకాలమే.
తాతలు సంపాదించిన ఆస్తి మనవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి లేకుండా అనేక మంది చూడండి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆస్తితో నీవు నీ పిల్లలకు సమాధానం తీసుకురాలేవు. వాళ్ళు బాగా చదివిస్తే, ఉద్యోగాలు వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారనుకోవడం మనం అవివేకమే. ఈ లోకంలో బ్రతకడానికి పిల్లారా ఏదో ఒక ఉద్యోగం అవసరం, ఏదో ఒక వ్యాపారం, ఏదో చేతి పని కష్టార్జితం అవసరమే బ్రతకడానికి. అన్నది నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. నీ వ్యాపారం నీకు కాపుదల కాదు, నీ యొక్క ఉద్యోగం నీకు కాపుదల కాదు. చూడండి, అది నీ అవసరాలు మాత్రం తీర్చేదే. కానీ చూడండి, నిజమైన సంతోషం, ఆనందాన్ని ఇచ్చేది దేవుని కాపుదల్లోనే ఉంది. దేవుని కాపుదల్లోనే ఉన్నప్పుడు చూడండి చాలా సంతోషంగా, చాలా నెమ్మదిగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన సమాధానం ఉంటుంది. చూడండి, బిడ్డలు తల్లిదండ్రుల మధ్యన సమాధానం ఉంటుంది, నెమ్మది కలిగి ఉంటుంది ఆ కుటుంబం. దేవుని కాపుదల్లో ఉన్న కుటుంబంలో చూడండి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్యం, మంచితనము, ఆశానిగ్రహము లాంటి ఆత్మ ఫలాలు ఉంటాయి. దేవుని కాపుదల్లో ఉన్న కుటుంబాల్లో చూడండి పోట్లాట్లు, తగువులు, తగాదాలు, ఆస్తి కోసమో దాని కొరకు దీని కొరకు ఎలాంటి పిల్లరా గొడవలు ఉండవు. దేవుని కాపుదల లేని కుటుంబంలో చూడండి ఆస్తి కొరకు పోట్లాటలో చూడండి, లేకపోతే అది లేదు ఇది లేదని దాని కొరకు దీని కొరకు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారండి. దేవుని కాపుదల ఉన్నంటి వ్యక్తి జీవితంలో, కుటుంబం జీవితంలో చూడండి శాంతి, సమాధానం ఉంటుంది. దేవుని కాపుదల్లో ఉన్న సంఘములో శాంతి, సమాధానం ఉంటుంది. మీరందరూ నేను కోరుకునేది ఒకటే, ఇది ఎప్పటికీ దేవుని కాపుదల్లో ఉండేటట్టుగా మీరందరూ ప్రయాసపడాలి. దేవుని కాపుదల్లో ఈ సంఘం ఉంటే ఈ సంఘములో పోట్లాట్లు, గొడవలు చూడండి, భేదాలు, విభేదాలు ఏమీ ఉండవు. చూడండి, అందుకు మనము దేవుని కాపుదల కిందకెళ్తే, మన కుటుంబాలు దేవుని కాపుదల కిందకెళ్తే, సంఘము కూడా దేవుని కాపుదల కిందకెళ్తుంది. ఆ సంఘములో ఎలాంటి గొడవలు, పోట్లాట్లు ఉండవు. ఇలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అనేక సంఘాల్లో గొడవలు, పోట్లాట్లు, సంఘాలు విడిపోవడం, చూడండి కొట్టుకోవడం, కేసులకు వెళ్ళడం, కోర్టులు తిరగడం. ఎందుకు అంటే ఆ సంఘము కాపుదలలో లేదు, దేవుని కాపుదలలో. కారణం ఏమిటంటే విశ్వాసులు దేవుని కాపుదలలో లేరు. విశ్వాసుల యొక్క కుటుంబాలు దేవుని కాపుదలలో లేవు కనుక చూడండి పిల్లారా, సంఘము కూడా కాపుదల కింద నుంచి తొలగిపోతుంది. అందుకని ఈ సంఘములో ఉన్నంటి మనందరి మీద బాధ్యత ఉన్నది. ఈ సంఘము దేవుని కాపుదల క్రిందకుండి, ఈ సంఘములో శాంతి, సమాధానము కలిగి చూడండి, ఈ సంఘము అంతకంతకు వర్ధిల్లుటకు, క్షేమాధారముగా ఉండుటకు, అనేక మందిని రక్షించే సంఘములాగా ఉండడానికి మనమందరి మీద బాధ్యత ఉంది. మనమందరము సంఘము చూడండి కాపుదల్లో, అంటే దేవుని కాపుదల క్రిందకి వెళ్ళడానికి మనం ప్రయాసపడాలి. అందుకని పిల్లార కొలస్సీలకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయం 15వ వచనములో ఇలా రాయబడింది, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అంటే సమాధానానికి చోటు ఇవ్వండి. సమాధానానికి చోటు ఇవ్వాలంటే మీరు దేవుని భద్రతలోనికి వెళ్ళాలి. ఇప్పుడు దేవుని చూడండి కాపుదల్లోనికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని దాస్తే చూడండి మీ హృదయాల్లో సమాధానం ఉంటుంది. పిల్లారా, అందుకని దేవుని సమాధానం మనలో ఉండాలంటే 3 పనులు చేయాలి. నేను 3 విషయాలే చెప్తాను పిల్లారా, ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని
కాపుదల క్రిందకు ఉండాలి అంటే నేను ముందుగా చెప్పాను, మనం క్రీస్తుతో జీవించాలి అని. రెండోది, మనం క్రీస్తు వైపే మనము చూస్తే చూడండి, దేవుని కాపుదల కిందకి వెళ్తామని అదొక ఉదాహరణగా మీకు చెప్పాను. కానీ మనం చేయవలసిన ఈ 3 విషయాలు ఉన్నాయి. రండి, మొదటి చెప్తాను. రండి పిల్లారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. 4వ అధ్యాయము 9వ వచనములో, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచుతురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు నీకు తోడై ఉండెను. అర్థమవుతుందో పిల్లారా? మీరు క్రీస్తు ప్రభు వారి దగ్గర నేర్చుకునే విషయాలు చూడండి. దేవుని యందు ఏ విషయాల్లో అయితే మీరు సమ్మతించి అంగీకరించారో చూడండి, వేటినైతే వింటున్నారో వాటిని ఆచరణలోకి తీసుకురావాలి. ఒక మాట చెప్పాలంటే, వాక్యానుసారంగా నీవు జీవించాలి. వాక్యానుసారముగా జీవిస్తే ప్రపంచమంతా కూడా క్రైస్తవత్వం అయిపోయేది. ఎవరు చెప్పిన మాట తెలుసా? గాంధీ గారు చెప్పాడు ఈ మాట. క్రైస్తవుడుగా జీవించి ఉంటే దానికి మించిన మార్గం మరొకటి లేదు. అనేక మంది మార్పు చెందేవారు అనుకున్నాడంట ఆయన. పిల్లారా, ఎందుకు అంటే క్రైస్తవుడు వాక్యానుసారంగా లేడు. క్రైస్తవుడు వాక్యానుసారంగా జీవించకుండా వంకర మార్గాల్లో జీవిస్తున్నాడు కాబట్టి దేవుని కాపుదల కిందకు రాలేకపోతున్నాడు. దేవుని యొక్క కాపుదల లేదు కాబట్టి సమాధానం, నెమ్మదిని లేని పరిస్థితుల్లోకి వెళ్ళి కలవరముతో జీవించి విశ్వాసముతో వారి యొక్క యాత్రలను ముగించలేకపోతున్నారు. నేను రాత్రి ఇంటికి వెళ్ళాక పాస్టరమ్మ గారితో ఇదే నేను డిస్కషన్ చేసుకున్నాను. అమ్మాయి, విశ్వాసముతో నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను. కలవరములతోనో, భయాలతోనో, ఆందోళనతోనో ఈ లోకాన్ని నేను విడిచిపెట్టాలనుకున్నట్లేదు. నా మరణము సమాధానంగా ఉండాలి. అందుకు నాలో విశ్వాసము నేను కలిగి ఉండాలి. విశ్వాసముతోనే ఈ లోకాన్ని, యాత్రను నేను ముగించుకోవాలనుకుంటున్నాను. పిల్లారా, చూడండి, మన జీవితంలో వాక్యానుసారముగానే మనము జీవిస్తే, చూడండి, వాక్యానుసారంగా మనం బ్రతుకుంటే చూడండి, దేవుని కాపుదల్లోకి వెళ్తాం, దేవుని భద్రతలోకి వెళ్తాము, సమాధానము కలిగి, విశ్వాసము కలిగి మన యాత్రను ముగించుకోగలుగుతాము. చాలామంది వాక్యం చదువుతున్నారు కానీ గ్రహించలేని వారుగా, వింటున్నారు, గ్రహింపు లేదు. ఎందుకంటే గ్రహించగలిగే వారే ఆచరించగలుగుతారు. నేను ముందుగానే నిన్న ప్రారంభించినప్పుడే చెప్పాను, నేను గ్రహింపు కావాలి. గ్రహించుకున్న వాడిలో పశ్చాత్తాపం వస్తుందని చెప్పాను మీకు. మనలో పశ్చాత్తాపం లేదు అంటే, మనలో చూడండి సరిచేసుకునే స్వభావం లేదంటే, మనము గర్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నామంటే మనం గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాం. వాక్యము విని, వాక్యం చదివి, వాక్యాన్ని ధ్యానించి, వాక్యానుసారంగా నువ్వు జీవించి బ్రతకాలి అంటే నీకు గ్రహింపు అవసరము. ఆ గ్రహింపును బట్టే వాక్యానుసారంగా జీవించగలిగితే దేవుని కాపుదల కిందకి వెళ్తావు. సంతోషంగా, సమాధానంగా, నెమ్మది కలిగి, అంటే డబ్బు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నువ్వు సంతోషముగా ఉండగలుగుతావు. రండి, రెండోది ఏం చేయాలో మనము చూపిస్తాను. రండి పిల్లారా, రెండోది కూడా చెప్పి నేను పిల్లార ముగింపులోకి వెళ్తాను. ఎందుకంటే మనకి ప్రభువులు ఉన్నది కనుక పిల్లారు చూద్దాం. రండి, రెండో విషయాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, ఎవని మనసు నీ మీద అనుకుననో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదవు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు.
ప్రతిరోజు కూడా చూడండి దేవుని మీద ఆనుకోవాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి దేవుని మీద ఎవరు ఆనుకుంటారో వాళ్ళ యొక్క మనసు చూడండి చాలా పూర్ణమైన, ఇప్పుడు దాకా శాంతం 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 సమాధానం చదివాం. ఇక్కడ ఏం రాయబడింది? పూర్ణ శాంతి. పూర్ణ శాంతి అంటే నీవు ప్రతి విషయంలో కూడా నువ్వు సమాధానంగా ఉంటావు. బహువచనం ఇది సంపూర్ణం అంటే. చూడండి, సంతోషముగా ఉండగలుగుతావు. ఏది ఉన్నా లేకపోయినా చూడండి నీ జీవితంలో ఈ సంతోషం, ఈ సమాధానము ఎవరిని యొద్ద నుంచి తీసివేయలేరు. ఎవరిని యొద్ద నుంచి తీసివేయలేరు. డబ్బుతో వచ్చిందనుకోండి, డబ్బు పోతే దాంతో ఫలంగా సంతోషం పోతుంది. అందంతో వచ్చిందనుకోండి, నీలో ఉన్న శాంతి, సమాధానం, సంతోషము, అందం పోయినప్పుడు అది కూడా పోతుంది నీలోంచి. చదువు వలన వచ్చేది అంతే, వ్యాపారం వల్ల వచ్చేది అంతే, ఉద్యోగం ద్వారా వచ్చేది అదే. ఈ లోక సంబంధమైనటి దేని ద్వారా అయినా సరే నీ జీవితంలోనికి ఆ సంతోషము కనుక వస్తే పిల్లారా, అది నేను శాశ్వతంగా నీ దగ్గర ఉండదు, ఏదో ఒక రోజు నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అలాగనే ఈ శాంతి, సమాధానం కూడా నీలో వెళ్ళిపోతుంది. కానీ నీవు ఈ క్రీస్తు ప్రభు వారిని అనుకుంటే, ఎవని మనసు చూడండి అక్కడ చక్కగా రాయబడింది, ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. ఇలా దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు మనలో కలవరం, భయము, చూడండి ఆందోళన, ఏం జరుగుద్దో, ఏమైపోద్దో, చెరువులు ఏమైపోతాయి, వ్యాపారం ఏమైపోద్ది, నా చదువు ఏమైపోద్ది, ఉద్యోగం ఏమైపోతుంది, అయ్యో ఏంటి నా పరిస్థితి ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇవేవి ఆలోచించవు. ఈ దినాల్లో చాలామందికి ఆందోళన ఏంటి? అమ్మో నా ఆరోగ్యం ఏమైపోద్దో, నేను చచ్చిపోతానేమో, అయ్యో నేను ఎగ్జామ్స్ రాశాను ఫెయిల్ అయిపోతానేమో, అయ్యో నా ఉద్యోగము అయ్యో ఉంటుందో ఊడిపోతుందో, నా వ్యాపారంలో నేను చేస్తున్నాను అయ్యో మరి వ్యాపారంలో లాభం వస్తుందో నష్టం వస్తుందో. చూడండి, ఎగసాదారుడు ఇత్తనం లేచిన తర్వాత అది ఫలిస్తుందో లేదో అని భయం. మనము చేపల వృత్తి వాళ్ళం కనుక మనకు ఒక భయం ఏంటంటే, చూడండి చేపలు పట్టేవాడికి అయ్యో చేపలు పడతాయో లేవు అని భయం. ఇప్పుడు మనం చేపలు పెంచేవాళ్ళం కనుక అమ్మో నా చెరువులో ఏమైపోతాయో, అయ్యో మేత అయిపోతే ఏమైపోతాయో, భయం, ఆందోళన. పిల్లారా, నో, నీ మనసు దేవుని మీద అనుకుంటే నువ్వు ఏమాత్రం భయపడవు. ప్రభువా నీవే చూసుకో. 2012 సంవత్సరంలో పిల్లారా మన ఆంధ్ర నుంచి చాలామంది వచ్చి ఇక్కడ మారు మనసు పొందారు. అందులో ఒక వ్యక్తి పిల్లారా చూడండి తనకి భయం ఉండేదంట. ఏమని? ఆదివారము అమ్మో మరి నేను మేత వేయకుండా వస్తే ఏమైపోద్దో నా చెరువు అని చాలా ఆందోళన చెంది పిల్లారా మందిరానికి మానేసేవాడంట. మేతలు కొడుతూనే ఉండేవాడంట, టైం టు టైం. ఎంత ప్రయాసపడినా చూడండి తన జీవితంలోకి సున్నా. అయితే ఆయన వచ్చాడు, మారు మనసు పొందాడు. అయ్యా నా పరిస్థితి ఇది అని చెప్పి పిల్లారా మరి ప్రార్థన చేయించినప్పుడు నానిగారు మీ అందరం ఒక మాట చెప్పాము. అప్పుడు బ్రదర్ నీవు ఆందోళన చెందొద్దు, భయపడొద్దు, ఎవని మనసు యెహోవా మీద అనుకున్నానో వాడిని పూర్ణ శాంతి కలగాని చేస్తాన్నావు కదా, నీవు మేత వేయకుండా వచ్చి మందిరంలోకి వచ్చామని చెప్పాం. పిల్లారా తన అప్పులన్నీ తీర్చుకున్నాడు. ఇప్పుడు ఒక మంచి ప్రదేశంలో బ్రతుకుతున్నాడు. చూడండి, మనము ఆందోళన, కలవరం, ఏమైపోద్దో ఏంటో. ఏమైపోద్దండి? దేవుడి వాళ్ళు మన దరిద్రత పోవాలి, కానీ దేవుడు దీవించకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస వృధా అయిపోతుంది. దేవుడు దీవించకపోతే, దేవుని కాపుదల లేకపోతే నువ్వెంత ప్రయాసపడినా అది నీ చేతికి రాదు. అందుకనే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయములో
చూడండి చివరి వచనంలో చదువుతారన్నమాట. ఏమన్నాడు? మోషే గారు చెప్పిన మాట అది, నేను చెప్పిన మాట కాదు. ఏమన్నాడు మోషే గారు? ఏమన్నాడు చూడండి అక్కడ చివరి వచనంలో, నా చేతి పనిని నాకు స్థిరపరచుము, నా చేతి పనిని స్థిరపరచము. ఎవరు స్థిరపరచాలి? దేవుడే. దేవుని కాపుదల ఉండాలి నీ చెరువుల మీద, నీ వ్యాపారాల మీద, నీ ఉద్యోగం మీద, చూడండి నీ చదువుల మీద దేవుని కాపుదల ఉంటేనే అది నీకు ఆశీర్వాదం. చూడండి చాలామంది ఈ విషయంలో విశ్వాసము లేని వారుగా బ్రతుకుతున్నారండి. ఎంత దురదృష్టకరమైన విషయం ఇది. ఆత్మీయులు కూడా తొలగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ఈ విషయంలో. ఎందుకంటే నీవు దేవుని మీద ఆనుకున్నట్లా, నీవు నీ కష్టార్జితం మీద నీవేదో సాధిద్దామని నీవు నీ పని మీద ఆనుకున్నావు అంతే. నో ప్రియ సహోదరి సహోదరులారా, నా జీవితంలో నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట ఈ అనుభవాన్ని. చేపలు ఆటాడినప్పుడు మామూలు వగ్గినప్పుడు పిల్లారా, మన ఇమానుయేల్ గారు అంటే అంతరేజ్ మామి కూడా ఉన్నాడు. అప్పుడు మేము కలిసి వగ్గేవాళ్ళం. మామూలు 1 గంటకు లేపేసేవాడు. మా 1 గంటకు 2ంటికి లేపితే మేము ఎక్కడికో బూడిదపాడు దగ్గరికి వెళ్ళి అక్కడ వగ్గి వచ్చేవాళ్ళము. చూడండి పిల్లార, కొంతకాలానికి నాకు మనసులో చాలా బాధ వేస్తుంది. ఇంత సమయం ఇంత ఇది ఎందుకు వెళ్ళినా ఏం ప్రయాసం ఉండలేదని ప్రార్థన చేసుకుని, పిల్లారు మనం గుర్రంగడ్డ ఆ వాగుంది కదా, ఇప్పుడు మనోళ్ళు చెరువులు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి నేను చూడండి ప్రార్థనతో నేను మామూలు ఒగ్గుతుంటే అక్కడికి ఎక్కడికో 1 గంట 2ంటికి వెళ్ళి తెచ్చిన వాళ్ళకు సమానంగా దేవుడు నాకు ఇక్కడ ఇచ్చేవాడు. ఎందుకంటే నాకు దేవుని మందిరానికి రావడానికి సమయం ఉండేది కాదు. అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. దేవునికి సమయం చాలా తక్కువ ఇచ్చేవాడిని. ఎందుకంటే సమయం అంతా అక్కడే వృధా అయిపోయేది నాకు. పిల్లారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా అనుభవంతో చెప్తున్నాను. అలాగే కొంతమందితో చెప్పినప్పుడు దాన్ని తీసుకుని గొప్పవారుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. కలవరపడకండి. దేవుడిచ్చే శాంతి సమాధానం కిందకి రండి. మీరు ఏదో సంపాదించేస్తే దానివల్ల నెమ్మది పొందుకుంటాను అనుకుంటావు అన్నో, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. దానివల్ల నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ధనాపేక్ష అన్ని కీడులకు మూలమైపోతుంది. పిల్లారా, చాలామంది చూడండి దేవుని సన్నిధిని దొంగిలిస్తున్నారు. కానీ వాళ్ళు ఏదో వేసేస్తే మేతలు వేస్తేనో లేకపోతే ఆ పని చేస్తే ఈ పని చేస్తే వచ్చేద్దనుకుని పరుగులు చేస్తున్నారు. కొంతమంది కూలికి వెళ్ళిపోతున్నారు. ఆదివారాలు కూడా నో, పట్టుబళ్ళు కూడా పట్టకూడదు. చూడండి దేవునికి మొదటి సమయాన్ని దేవుని మీద ఆనుకుని రా దేవుని సన్నిధికి. దేవుడు అప్పుడు అంతకంతకి ఇంకా దీవెనకరంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. అందుకే చెప్తున్నాడు, రెండోదిగా ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాడిని నీవేం చేస్తావు? పూర్ణ శాంతి గలవానిగా. ఏముంది అక్కడ? కాపాడుదేవు అంటే దీవిస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు దేవుడు. చూడండి, ఏలయనగా అతడు ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? దేవుని యందు. చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామన్నారు, తొలగిపోతున్నారు. జాగ్రత్త. దేవుని యందు విశ్వాసం ఉంచితే పిల్లారా ఏ మాత్రం కూడా భయపడవు. దేవా నువ్వు చూసుకోమని వస్తావు. పిల్లారా, నేను ఈ విషయాన్ని ఒక వ్యక్తి దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. నేను ప్రభుని నమ్మలేదు. ప్రభుని నమ్మిన ఒక వ్యక్తి ఉండేవాడు. మేము రాత్రి పగలు ఎంతో ప్రయాసపడి మావులోకితే పిల్లారా మాకు కొంచెమే పడేయి. అతడు దేవునికి సమయం ఇచ్చి అలా పడేసి వచ్చేవాడు అంతే. మావు తెల్లారుపాటు కల్లా బడి ఉండేవి అంతే. పిల్లారా, మాకంటే ఎక్కువగా ఆయన తెచ్చుకునేవాడు. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభుని ఎరిగిన తర్వాత నిజమే, వాస్తవానికి అప్పుడు ప్రభుని ఎరగలేదు కనుక ఆ వ్యక్తి మీద నాకు అసూయ పెరిగిపోయేది. ఏంటి ఎలా పడిపోతున్నాయి, మనం ఎంత కష్టపడి రాత్రి పగలు అన్నీ చక్కగా నీట్గా చేసి ఒగ్గినా పడట్లేదని ఇతరుల మీదుగా ఇతనికి ఇలా పడుతున్నాయి అని అసూయ పెరిగేది నాకు. తర్వాత నేను క్షమాపణ అడిగాను ప్రభువుని నమ్మిన తర్వాత.
ఇది అనుభవాలతో చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. మిమ్మల్ని ఏదో విమర్శించే ఉద్దేశంతో చెప్పట్లేదు నేను. ఇది చాలా అనుభవమైన వ్యక్తి మాటలు ఇవి. చూడండి, అలా ప్రార్థనాపూర్వకంగా ఒక్కొక్కసారి నేను ఆ డోంగురు మీద మామూలు ఎట్టుకున్న తర్వాత ప్రభు అనేవాడు, నువ్వు వారిని పెట్టి ప్రార్థన చేయమనేవాడు. ప్రార్థన చేసే లోపు ఈ మామూలన్నీ ఆరిపోయి, మామూలు ఆట మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, మీకు అర్థమైంది. ఇది బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. చూడండి, మన వృత్తి కనుక ఇది మనకు అర్థమవుతుంది. అది ఎండిపోయిన తర్వాత అవి వగ్గడానికి రావు పిల్లారా. అలాంటప్పుడు ఏం చేసేవాడంటే కాస్త నన్ను రాళ్ళు ఏరుకుని ఆ రాళ్ళు ఆ మామూలు వేసి అక్కడే ఒక దుక్కున పోగొట్టేసి వచ్చేసేవాడిని. నేను కష్టపడి ఒగ్గినప్పుడు కూడా పడని రొయ్యలు ఆ పోగొట్టిన మామూలులో పడి ఉండేవి. దేవుని పని నువ్వు చేయి, దేవునికి సమయాన్ని ఇవ్వు. దేవునిలో నీవు ఉండగలిగితే, నీ బిడ్డలను దేవునిలో నడిపించుకోగలిగితే దేవుడు నువ్వు చేసే ప్రతి దాన్ని దీవిస్తాడండి. ఇంకా దురదృష్టకరం, సంఘంలో మార్పు రావాలి. తల్లిదండ్రులు వస్తున్నారు, పిల్లలను చెరువుగాడు పని చేయించుకుంటున్నారు. నో, అది ఆశీర్వాదకారం కాదు సహోదరుడా, అది ఆశీర్వాదకారం కాదు సహోదరి. నీవు నీ బిడ్డలకు, నీ కుటుంబంతో దేవుని మీద ఆనుకునిరా, దేవుని పని చేయి, దేవుని సన్నిధిలో గడుపు. దేవుడు నిన్ను తప్పకుండా దీవించగలుగుతాడు, ఆశీర్వదించగలుగుతాడు. ఇది రెండవ కారణం. చూడండి, మూడవ కారణానికి వస్తే పిల్లారా, మూడవ కారణానికి వద్దాం రండి. చూడండి, ఏబు గ్రంథం మనకు తెలిసిందే. మొదటి పిల్లారా అధ్యాయములో 7 నుంచి 10 వచనాలు చదువుదాం. చూడండి, 7 నుంచి 10 వచనాలు. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యేబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడగగా, అపవాది యేబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన, నీవు అతని ఇంటి వారిని కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. పిల్లారా, మనకి ఇది చాలా పరిచయమే. కానీ నేను ఎందుకు ఈ విషయాలు చదివించానంటే, దేవుని యొద్ద నుండి యేబు ఒక సాక్ష్యాన్ని పొందాడు. ఏంటిది? 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యేబు సంగతిని ఆలోచించుతూ. అతడు ఎలాంటి వాడంట? యథార్థపరుడును న్యాయవంతుడైన దేవుని యందు ఏమి కలిగి ఉన్నాడు? ఈ మాట నాకు కావాలి. ఏంటిది? ఇది భయభక్తులు కావాలి మనకి. దేవుని యందు భయభక్తులు లేకపోతే నీవు దేవుని కాపుదల కిందకి వెళ్ళలేవు, దేవుని కంచి కిందకి వెళ్ళలేవు. చూడండి, దేవుడు నీ చుట్టూ, నీ యొక్క వ్యాపారం చుట్టూ, నీ యొక్క ఆరోగ్యం చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ దేవుడు కంచి వేయలేడు. దేవునిలో దాచబడడం అంటే, క్రీస్తులో దాచబడాలి అంటే, చూడండి, దాచబడి నీవు నీ కుటుంబము క్షేమముగా శాంతి సమాధానముతో ఉండాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నష్టం వస్తుందని, చూడండి, వ్యాపార విషయంలో భయభక్తులు కాదు నీకు ఉండవలసింది. అయ్యో, ఈరోజు నేను వాక్యం చదవలేదని భయం ఉండాలి, ఈరోజు నేను ప్రార్థన చేయలేదని భయం ఉండాలి, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయానని భయం ఉండాలి. కానీ మనం దేనికి భయపడతాం? దెయ్యాలకి, చూడండి, వాటికి వీటికి. పిల్లారా, ఈ లోక విషయాల్లో భయపడుతున్నాము కానీ దేవునికి భయపడలేకపోతున్నాం. నువ్వు దేవునికి భయపడిన వ్యక్తిగా ఉంటే దేవుడు నీ చుట్టూ యేబుకి ఎలాంటి కంచి వేశాడో చూడండి. యేబు పిల్లారా జీవితం తన ఆత్మీయ చుట్టూ కంచి వేశాడు, ఆత్మీయంగా భద్రపరిచాడు, కుటుంబాన్ని భద్రపరిచాడు, తన కలిగిన యావదాస్తిని చుట్టూ కూడా కంచి వేయగలిగాడు. చూడండి, 300 భద్రత, 300 కంచిని సాతాను దాటలేక అయ్యో నా వల్ల కాదు అన్నాడు.
సైతాను నీ మీద దాడి చేస్తున్నాడంటే, నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాడంటే, నీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నాడు అంటే నువ్వు క్రీస్తులో ఇంకా దాచబడలేదేమో, ఇంకా క్రీస్తులో లేవేమో, ఆయన భద్రతలో, ఆయన కాపుదల్లో లేవేమో. లేకపోవడానికి నువ్వు వాక్యానుసారంగా జీవించట్లేదేమో, నీవు క్రీస్తు ప్రభు వారి మీద ఆనుకుండట్లేదేమో, విశ్వాసం ఉంచట్లేదేమో, నువ్వు భయభక్తులు కలిగి లేవేమో. ఒక్కసారి పరీక్షించుకో, పరిశీలన చేసుకోవలసిన సమయము ఈ ఉపవాస ప్రార్థనలో. ఈ ఉపవాస ప్రార్థనలో నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోగలిగితే, పరిశీలన చేసుకుని గ్రహించుకుని నీవు ఏ విషయాల్లో తొందరపడ్డావో, ఏ విషయాల్లో నీవు కలవరపడి దేవుని మీద ఆనుకోకుండా నీ జీవితంలో నీవు ఉంటున్నావో దాన్ని సరిదిద్దుకోగలిగితే ప్రభువు నిన్ను భద్రంగా, నీ కుటుంబాన్ని భద్రంగా కాపాడుతాడు. ఏవే విషయాల్లో? ఆత్మీకముగా, ఆర్థికముగా, ఆరోగ్యపరంగా కాపాడుతాడు. లేదు చూడండి, దేవుని కాపుదల్లో లేకుండా నువ్వు కలవరముతో, చూడండి, ఈ నెమ్మది లేని వ్యక్తిగా ఉండి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని కలవరంతో నింపి తీరా సంఘాన్ని కూడా కలవరపరిచే వ్యక్తిగా మారిపోతావు. చాలా ప్రమాదకరమైన విషయం ఇది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమతో మీరు ఆత్మీయులుగా ఉండాలని, ప్రేమతో మీరు ఆర్థికముగా దేవుని కాపుదల్లో మీరు వర్ధిల్లాలని, ప్రేమతో మిమ్మలను ఇదిగో ఆరోగ్యవంతులుగా నేను దేవునిలో కాపుదల్లో మిమ్మల్ని చూడాలని ఈ వర్తమానం మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడైనను కలవరాల్ని విడిచిపెట్టండి. చూడండి, భయాలను విడిచిపెట్టండి. చూడండి, ప్రభు మీద ఆనుకోండి. ప్రభు మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారుగా ప్రభు మిమ్మల్ని చేస్తాడు. ఎందుకంటే యోబు దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు తప్ప, చూడండి, డబ్బు మీదో ఆస్తి మీదో ఆయన ఆనుకోలేదు. అలా ఆనుకున్నుంటే గుండాకి చచ్చిపోయేవాడు, హార్ట్ అటాక్ వచ్చేది ఆయనకి. ఎందుకంటే ఒక్కరోజునే తన పిల్లలు చనిపోయారు, ఒక్కరోజునే తనకున్న ఆస్తి అంతా పోయింది. చూడండి, తన శరీరం అంతా చూడండి కురుపులతో ఆరోగ్యం కూడా పోయింది. అలాంటి పరిస్థితుల్లో భార్య ఆదరించవలసింది భార్య ఏమో నువ్వు దేవుని దూషించి చావరాదన్నది, స్నేహితులు వచ్చేమో నువ్వు ఇచ్చేసావు ఇచ్చేసావు అని చూటుబాటు మాటలు పొడుస్తుంటే గుండాకి చచ్చిపోయేవాడే యోబు గారు. చూడండి, ఎవరి మీద ఆనుకున్నాడు? అయినా దేవుని మీద ఆనుకున్నాడు. కాబట్టి అతడు ఏమాత్రం కూడా చూడండి భయపడలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు. నేను అనుకుంటున్నాను, మిమ్మల్ని చూసి ఒక్కొక్కసారి సంఘంలో ఉన్న వాళ్ళని చూసి వీళ్ళకి కనుక ఆస్తి తీస్తే వీళ్ళు గుండాగిపోద్దేమో ఇప్పుడు. ఎందుకని వీళ్ళు దేని మీద అనుకుంటున్నారు? వీళ్ళు ఆస్తుల మీద అనుకుంటున్నారు. చాలామంది పొరపాటు చేస్తున్నారు. బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను, మీరు సంపాదించే సంపాదన మీద ఆనుకోకండి. చూడండి, దాని మీద మీరు ఆనుకుంటే ఒకరోజు అది ఒకవేళ మన నుంచి తీయబడితే మనము తేలిపోతాము త్రాసులో. నువ్వు సంపాదించిన దాని కంటే కూడా నువ్వు దేవుని మీద ఆనుకుంటే నువ్వు పూర్ణ శాంతి గలవానిగా ఉంటావు. రేపు త్రాసు తూసినప్పుడు నువ్వు తేలిపోవు. ఈ విషయాన్ని గమనిద్దాం. మన జీవితాల్లో ఒకవేళ తేలిపోయి పరిస్థితుల్లో మనము ఆస్తిని బేసిక్ చేసుకుని మందిరానికి వస్తున్నామేమో, ఆస్తి ఉంటేనే ప్రభుని ఆరాధిస్తున్నామేమో. అలా కాకుండా మనము దేవుని మీద ఆనుకుందాం. పూర్ణ శాంతి సమాధానాన్ని పొందుకునేలాగా ప్రభు మన జీవితాల్లో ఇచ్చేలాగా